నమస్తే, కిరణ్ టీవీకి స్వాగతం. నేను దిలీప్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ తాంత్రిక జ్యోతిష్యులు డాక్టర్ భార్గవ దేవన్ గారు. సాధారణంగా ముఖ్యంగా చెప్పాలంటే స్నానం ఆచరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. మగవాళ్ళు నగ్నంగా స్నానం చేయకూడదు, ఆడవాళ్ళు నగ్నంగా స్నానం చేయాలని అని విన్నాం. అది ఎంతవరకు నిజమో తెలీదు. అదే నిజమే అంటారా? దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి? అసలు ఎందుకు అలా చేయాలి ఏంటంటారు? అసలు మనకు శాస్త్రంలో చెప్పినది ఏంటంటేనండి, మగవారి గురించి ముఖ్యంగా వీళ్ళు అసలు నగ్నంగా స్నానం చేయకూడదు అని అంటారు. ఎందుకు అంటే జలముకు అధిపతి వరుణుడు. ఆ వరుణుడికి నువ్వు నగ్నత్వంగా ఉన్నావనుకోండి, నీకు వరుణ దోషం, వరుణ శాపం కొట్టుకుంటుంది. మగవాడికి వరుణ శాపం కొట్టుకుంటుంది. వరుణ శాపం వలన ఏమవుతుంది అంటే జలతత్వకారక సంబంధాలలో ఇతడు ఇరుక్కొని ఆ జలతత్వకారక రోగాలు వచ్చే అవకాశము, గండాలు వచ్చే అవకాశము ఉంటుంది. జలతత్వకారక కదంటే జలంలో పడడము, జలగండంలో నీళ్ళల్లో పడిపోవడం, తర్వాత బాడీలో నీరు ఎక్కువ చేరింది అని చెప్తూ ఉంటారు డాక్టర్, ఇలా రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి మీరు నగ్నంగా స్నానం చేస్తే మగవారు. అందుకనే అండర్వేర్లు ఇప్పుడు అంటే వచ్చినాయి కాబట్టి అండర్వేర్లు వేసుకొనన్నా స్నానం చేయాలి. పూర్వకాలం అయితే ఒక గుడ్డ టవాల్ చుట్టుకొని లంగోటి గింగోటి కట్టుకొని చేసేవాళ్ళు. కాబట్టి కంపల్సరీగా మీరు ఏదో ఒక వస్త్రాన్ని మీ అంగం మీద ఉంచుతూ స్నానం అనేది చేయాలి. అందుకే కొన్నిసారి ఇట్లాంటివి ఉంటుందో మగవారికి ఉండదు అని చెప్పేసి ఒక మొలతాడు కూడా కట్టింటారు. ఎందుకు? ఆ మొలతాడే కొన్నిసార్లు బట్టగా పనికి రావాలి అన్నట్టు. అంటే ఒంటి మీద నూలిపోగు అంటాం కదా. సో అట్లాంటి పోగు ఉందనే ఉద్దేశంతోనే మగవారు ఇలా చేయాలి. లేకపోతే వరుణ శాపం కొట్టుకుంటుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే బాత్రూంలో అద్దాలు పెట్టుకుంటారు. ఈ అద్దాల్లో చూడడం అనేది ఇంకా భయంకరమైన దోషం. ఎందుకంటే చూడండి, అద్దములో మీరు ఎప్పుడైతే నగ్న శరీరాన్ని చూసుకుంటారో ఒంటి మీద నూలుపోగు లేకుండా చంద్రగ్రహం ఆగ్రహం చెందుతుంది. ఇక్కడ 2 రకాల కారణాలు. అద్దం అనేది రాహువు. మీరు ఎప్పుడైతే మీ నగ్న శరీరాన్ని అద్దంలో చూసుకుంటారో రాహుకేమో ఓకే, కానీ చంద్రుడికి అనుకూలం ఉండదు. అక్కడ చంద్ర రాహులు కలిసినప్పుడు మీ మీద నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాబట్టి అద్దంలో ఎప్పుడు నగ్న శరీరాన్ని చూసుకోకూడదు. కొంతమంది ఇంకా భయంకరంగా పేస్ట్ బ్రష్ చేసి అద్దంలో కిచి తోముతూ ఉంటారు. ఇది ఇంకా భయంకరమైన బుధచంద్ర దోషం ఇది. అట్లాంటివి ఏమీ చేయకూడదు. లక్షణంగా బాత్రూంలో అద్దమే పెట్టుకోకూడదు. అంటే చాలా మంది షేవింగ్ చేసుకోవడానికి వీటికి పెట్టుకుంటారు కదా. అవి చేసుకోవచ్చు, ధర్మబద్ధమైన కార్యం. నీకు ఇప్పుడు చూసుకుంటా ఉంచమని చెప్పినారు ఎక్కడన్నా? లేదు. ఊరికే షేవింగ్ అయితే నీడు, ఎందుకు? పక్కాగా చేసుకోవాలి కాబట్టి. కాబట్టి కొన్ని రకాలుగా అసలు ఉమ్మివేయడం అండి. మనకు తుమ్ముల గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను, ఉమ్మివేయట ఎంత పెద్ద దోషం అనేది. సో ఇలా చాలా రకాలుగా దోషం ఉంది అబ్బాయిలకు, మగవాళ్ళకి. కాబట్టి మీరు కనీసం ఒక అండర్వేర్ వేసుకోనన్నా మీరు స్నానం చేయాలి, లేదంటే చాలా భయంకరమైన దోషాలు కొడతాయి. అంటే ఇప్పుడు ఈ రకంగా చేసుకుంటే మగవాడికి ఏ ఇబ్బంది ఉండదు? ఖచ్చితంగా అండి. ఈ రకంగా మగవారి ఇలా అండర్వేర్తోనో ఏదో టవాల్తో ఇలా చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు, వరుణ దోషం రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు స్నానం చేసేటప్పుడు ఒక టవాల్ కాకుండా 2 టవాళ్ళు తీసుకుపోవడం మంచిది. ఎందుకంటే ఒక టవాల్తో ఫస్ట్ అంతా తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక టవాల్ కట్టుకొని రావాలి. మీరు తడి టవాల్తో అలాగే వస్తే అదొక దోషం మళ్ళీ. అంటే ఇంకా లాస్ట్కి ఏందిరా నువ్వు అడుగడుగున దోషాలే చెప్తావు అంటారు. ఇంకా అసలు మనిషి బ్రతకడమే ఇది అనిపిస్తుంది అంట్లో. కానీ ధర్మం చెప్తున్నారు కాబట్టి మీరు శాస్త్రం ఏం చెప్తుంది? ఇప్పుడు తడిగుడ్డ కట్టుకొని అట్లే వస్తే అది ఇన్ఫెక్షన్ అది కదా. తడి తగిలి ఏదో ఒకటి రింగ్ వామో ఏదో ఒక వామసో ఏదో ఒకటి వస్తాయి, గజ్జో తామరో. అందుకనే తడి దాన్ని ఫస్ట్ ఆరేయాలి. ఆరేయడం కూడా తలుపు మీద ఆరేయకూడదు అంటుంది శాస్త్రం. మళ్ళీ చాలామంది బెడ్ల మీద ఇట్లా తలుపులు దాని మీద ఆరేస్తూ ఉంటారు. అట్లా ఆరేస్తే అప్పుల పాలు అయిపోతారు. కాబట్టి అట్లా ఆరేయకూడదు. ప్రశాంతంగా బయటికి పోయి ఎండకు తంత మీద ఎక్కడైనా ఆరేసి ఇంకొక టవాల్ మీరు ఆల్రెడీ కట్టుకుంటారు కదా, దాంతో వచ్చి భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయి ఫస్ట్ వినాయకుని దగ్గర 3 గుంజీలు తీయమని చెప్పింది శాస్త్రం. తర్వాత సూర్య నమస్కారం ఇలా ప్రొసీడ్ అవ్వాలి. అట్లా ఈ విధంగా చేసుకుంటే మంచిది. ఆ అబ్బాయికి చాలా మంచిది.
ఓకే అండి, ధన్యవాదాలండి. నమస్కారం అండి. చూసారుగా, మరో టాపిక్తో కలుద్దాం.